పనామా కెనాల్ గురించి కొంచెం చెప్తాను ఇక్కడ. యాక్చువల్‌గా ఒక 100 సంవత్సరాల క్రితం ఈ షిప్స్ అమెరికా నుంచి అటు యూరోప్ వెళ్ళాలన్నా, లేకపోతే అమెరికాలోనే ఈ పక్కన అంటే వెస్ట్ కోస్ట్ నుంచి ఇప్పుడు కనబడి రెడ్ లైన్ అంతా కూడా అక్కడ నుంచి ఇటు ఫ్లోరిడా రావాలంటే, అంటే ఫ్లోరిడా కూడా అమెరికాలోనే, ఇటు వెస్ట్ కోస్ట్‌లో ఉన్న శాన్ ఫ్రాన్సిస్కో కానీ లేకపోతే లాస్ ఏంజలస్ అవన్నీ కూడా ఆ ఎర్ర లైన్ ఇక్కడ స్టార్టింగ్ దగ్గర ఉంటాయి. ఇది పశ్చిమ వైపు, ఇదేమో తూర్పు వైపు. ఈ తూర్పు వైపు ఉన్న దగ్గరేమో ఇక్కడంతా కూడా న్యూయార్క్, న్యూజెర్సీ, బాస్టన్, ఈ ఫ్లోరిడా, వాషింగ్టన్ ఇవన్నీ ఉంటాయి. వీళ్ళ షిప్పులు ఇక్కడ నుంచి రావాలంటే వాళ్ళు ఇక్కడ మధ్యలో దారి ఏమీ లేక ఇలాగ కిందకి మొత్తం అంతా దక్షిణ అమెరికా వచ్చి, ఈ దక్షిణ అమెరికా నుంచి ఇలా కింద నుంచి ఇలా పైకి వచ్చి ఇక్కడికి వచ్చేవారు. అదంతా పట్టాలంటే కనీసం అంటే నెల రోజులు పడుతుంది అనమాట. సో అందు గురించి వాళ్ళు ఏం చేశారంటే ఒక 120 సంవత్సరాల క్రితం, అంటే 1890 ఆ టైంలో ఇక్కడ ఈ సెంట్రల్ అమెరికాలో ఇప్పుడు అక్కడ చూపించే బ్లూ లైన్ ఉంది కదా, అక్కడ పనామా అనే ఊరు ఉంటుంది. పనామా కెనాల్ అంటే పనామా సిటీ అనే ఊరు, అది పనామా కంట్రీ. అది యాక్చువల్గా ఆ పనామా అనే కంట్రీ అటు ఉత్తర అమెరికా ఖండానికి, దక్షిణ అమెరికా ఖండానికి జాయినింగ్ లాగా ఉంటుంది. వాళ్ళు అక్కడ ఆ ప్లేస్లో ఒక కాలువ తవ్వారనమాట. కాలువ అంటే తక్కువ కాదు, 50 మైళ్ళు, అంటే దగ్గర 80 కిలోమీటర్లు. చాలా వెడల్పుగా పెద్ద పెద్ద షిప్పులు వెళ్ళడానికి వెడల్పుగా తవ్వి అదంతా అమెరికన్ గవర్నమెంటే చేసింది. వాళ్ళు చేసిన తర్వాత ఇక్కడ ఈ కాలువ దగ్గర వాళ్ళు లాకులే పెట్టుకుని, ఇందులో ఏంటంటే యాక్చువల్గా అట్లాంటిక్ సముద్రం చాలా హైట్లో ఉంటుంది ఉన్న వాటరు. ఇటు పసిఫిక్ సముద్రం ఈ పక్కన ఉన్నది, ఇక్కడ పసిఫిక్ సముద్రంలో ఉన్నది వాటర్ చాలా లో లెవెల్లో ఉంటుంది. అందు గురించి వాళ్ళు లాక్స్ అయ్యి క్రియేట్ చేసి ఈ షిప్పులు ఇటు నుంచి ఇటు వెళ్ళడానికి చేశారు. ఇప్పుడు కేవలం ఆ కాలువ దాటడానికి ఓన్లీ 8 అవర్స్ పడుతుంది. అంటే అంతకుముందు 21 డేస్ పట్టేది, ఇప్పుడు జస్ట్ 8 డేస్లో వాళ్ళు ట్రావెల్ చేసి వెళ్ళిపోతున్నారు అనమాట. సో అలాగే కాకుండా అంతా కూడా చాలా ఖర్చుతోటిని అందులో, అంటే షిప్ 21 డేస్ 1 మంత్ ఎక్స్ట్రా పడుతుందంటే వాళ్ళకి చాలా కాస్ట్ అవుతుంది కదా. సో ఈ కాలువ దాటడానికి వాళ్ళు పనామా కెనాల్ అథారిటీకి ఒక్కొక్క షిప్ $3 లక్షల నుంచి $5 లక్షల వరకు కడతారు. అంటే దగ్గర 3 కోట్ల నుంచి 5 కోట్ల వరకు జస్ట్ 8 అవర్స్లో దాటి వెళ్తుంది. ఆ 8 అవర్స్ దాటి వెళ్ళడానికి, అంటే ఇప్పుడు చూపించే బ్లూ లైన్ ఆ కొంచెం మొక్క ఇక్కడ దాటడానికి వాళ్ళు దగ్గర 3 నుంచి 5 కోట్లు కడతారు. సో ఆ తర్వాత అలాగా వాళ్ళు అటు కాలిఫోర్నియా నుంచి కానీ వస్తే ఈ పైకి ఇలాగా ఇక్కడ ఫ్లోరిడా, తర్వాత న్యూయార్క్ అటు పక్క వెళ్తాయి. లేకపోతే అలా కాబట్టి యూరప్ ఇలాగ ఈ పక్క కూడా వచ్చేయచ్చు. సిమిలర్లీ అలాగే ఇక్కడ యూరప్ నుంచి తర్వాత ఈ ఆఫ్రికా నుంచి వచ్చే షిప్పులన్నీ కూడా అవి కూడా ఈ పనామా కెనాల్ను ఉపయోగించుకుని ఇప్పుడు పసిఫిక్ మహాసముద్రం వైపు వస్తుంటాయన్నమాట. సో అది పనామా కెనాల్ స్టోరీ. సో ఇక్కడ రెడ్లో కనబడే లైన్ అంతా అంత దూరం వెళ్ళే బదులు ఇప్పుడు ఈ బ్లూ లైన్ ఉంది కదా, అంత చాలా దగ్గర అనమాట. వాళ్ళకి 21 డేస్ టైము మిగులుతుంది. అది పనామా కెనాల్ ఎక్కేది. ఈ పనామా కెనాల్ యొక్క ఫోటోలు కూడా పెడతాను ఇప్పుడు దీంట్లోనూ. ఓకే, బాయ్. ఇంకా షిప్ రావాలంటే చాలా టైం పడుతుంది, చాలా దూరం ఉంటుంది షిప్. అది వస్తుంది కానీ ఈ రోజుకి నేను చాలా అనుకుంటాను.
ఈ షిప్ అలాగే వెళ్ళింది. అది వెళ్ళిన తర్వాత ఇంకో షిప్ ఉంటే ఇంకోటి పంపిస్తారు. ఇక్కడ ఏమవుతుందంటే అప్పుడు అవి డోర్స్ మూసుకుంటున్నాయి, లాక్స్ మూసుకున్నారు. మూసిన తర్వాత ఇదేంటంటే యాక్చువల్గా అటు ఆ కెనాల్ని అక్కడ వాటర్ని పెంచడం తగ్గించేస్తారు. ఎందుకంటే బోత్ సైడ్స్ వాటర్ ఒకే లెవెల్ కాదు. అట్లాంటిక్ ఒక లెవెల్లో ఉంటుంది, పసిఫిక్ ఒక లెవెల్లో ఉంటుంది ఆ కెనాల్. దాని గురించి ఏం చేస్తారంటే లాక్ చేసి వాటర్ని షిప్ని పైకి, అంటే వాటర్ మొత్తం అంతా పైకి తీసుకొస్తే అప్పుడు షిప్ ఫ్లోట్ అవుద్ది. అప్పుడు ఆ ఎక్కువ వాటర్లోకి వెళ్తుంది. అలాగే ఎక్కువ వాటర్లో నుంచి ఉన్న దాన్ని డౌన్లో రావడంప్పుడు మళ్ళీ ఈ లాక్లో పెట్టి వాటర్ మళ్ళీ డౌన్ చేసి తీసుకెళ్తారు. ఇప్పుడు ఇది ఈ లాక్ క్లోజ్ అవుతుంది. ఈ లాక్ క్లోజింగ్, లాక్ ఈజ్ క్లోజింగ్. 2:45 p.m., 4 p.m., and 5:50. డోర్ క్లోజ్ అయిపోతుంది. 1:30 de la tarde, 2:45 de la tarde, 4 de la tarde y 5:15 de la tarde. Dear visitors, remind you to visit our gift shops. You can buy a variety of items and take home a Panama Canal memento. Estimados visitantes, les recomendamos visitar nuestras recuerdos, en las cuales podrán adquirir artículos muy variados. జనాలు కూడా చూపిస్తారు, అంతా జనాలు. Closing the gates on the stern, and we get ready for this vessel to make that final drop. Cerramos la compuerta detrás de la nave y nos preparamos para el último descenso. Aquellos que acaban de unirse a nosotros, si quieren ver la operación de la parte de arriba, regresen por donde acaban de entrar. ఆ వెసల్ ఇంకా ఇక్కడే ఉంది, అంటే స్లోగా మూవ్ అవుతుంది. దాన్ని ఫైనల్గా డ్రాప్ చేస్తారు. అందులో అవతల సీలోకి డ్రాప్ చేస్తారు. డ్రాప్ చేయడం అంటే అక్కడ వాటర్ లెవెల్ మళ్ళీ మెయింటైన్ చేసి దాన్ని నెమ్మదిగా అందులోకి ఇటు పక్క నుంచి అటు పక్క పంపిస్తారు. సో దిస్ ఈజ్ పనామా. యాక్చువల్గా ఇది చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇది చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. Al fondo de la mano izquierda, donde está el barco en este momento, y la estructura de color gris al fondo de la mano derecha, donde también pueden apreciar la operación. లక్కీగా వెసల్ కనబడింది. ఇప్పుడు నేను ఆడావిడ చాలా ఫాస్ట్గా అన్ని పనులు చేసుకుని హోటల్ రూమ్ తీసుకుని హోటల్లోకి వెళ్ళి మళ్ళీ ఊబర్ కాల్ చేసి ఊబర్ నుంచి వాడు పాపం డ్రైవర్ బాగానే తీసుకొచ్చాడు. సరిగ్గా ఇంకా షిప్ మధ్యలో ఉండగా వచ్చాను నేను, లేకపోతే మిస్ అయ్యండి ఈ రోజుకి. తెలియదు ఇది ఎప్పుడు క్లోజ్ చేస్తారో మళ్ళీ చూడాలి. ఇంకొక షిప్ కన్నా చూడగలిగేలాగా ఉంటే నేను ఇక్కడే ఉంటాను, అదర్వైజ్ చూసుకోవాలి. Well, right now the vessel is almost out of the final chamber, so our canal pilot steps outside again on the bridge, the balcony there over the center wall, to give the proper indications to the operators of the tow locomotives. And here we go, listos. Nos preparamos para que el barco haga su salida, and the vessel getting ready to move. ఇప్పుడు ఆ వెజల్ వస్తుంది. ఇందాక చాలా దూరంగా ఉండేది, ఇప్పుడు ఆ వెజల్ అలాగ వస్తుంది అనమాట ఇప్పుడు ఇందులోకి. ఎందుకంటే అది ఇప్పుడు అలాగే ఇందులో కూడా వాటర్ ఇప్పుడు రేజ్ అవుతుంది. ఇక్కడున్న కాలువలో కూడా రేజ్ అవుతుంది. ఈ రేజ్ అయిన తర్వాత నెక్స్ట్ షిప్ ఇంకో దాన్ని దీంట్లో తీసుకొస్తారనమాట, ఇంకో షిప్. ఆ షిప్ ఉన్నప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు చెప్పాను కదా ఇందాక, వాటర్ అంతా డౌన్ బాగా కిందకి వెళ్తుంది షిప్ ఉన్నప్పుడు. అప్పుడు కాలువ బయట పంపిస్తారు అది, ఎందుకంటే అటుపక్క వాటర్ డౌన్ లెవెల్లో ఉంటుంది. సో ఇదేంటి, ఈ రెండు సముద్రాలు కూడా పసిఫిక్, అట్లాంటిక్, ఒకటి హైట్లో ఉంటుంది, ఒకటి డౌన్లో ఉంటుంది. సో ఆ రెండింటిని బ్యాలెన్స్ చేయడం కోసం
సో అక్కడ లాక్, అందుకే లాక్ అంటాం. మన దగ్గర కూడా పసలపూడి లాక్ ఉంటాయి కదా, పసలపూడి లాకులని లొల్ల లాకులని కూడా మనకి అంటే మన ఆంధ్రాలో ఉంటాయి. అవేమో చిన్న చిన్న పడవలకి, ఇవి పెద్ద పెద్ద షిప్. Bueno, y saludos cordiales de diferentes hermosos países, dice presente en el canal de Panamá. Y tuve el placer de saludar a una hermosa familia ahí de Puerto Rico. Bienvenidos, Venezuela. Bienvenidos, Colombia. Bienvenidos, ¿cómo está? Ahí igual una señorita que nos visita de Chile, Guatemala, México. Bienvenidos. Good. Ahí mis panameños, bueno, un placer tenerlos acá, este es su hermoso canal, ahí lo estamos observando, la embarcación haciendo su salida hacia el Océano Pacífico, el sur de Panamá. And right now we observe the vessel here to our left making its exit out to the Pacific Ocean. Our special visitors from around the world, we have Sweden, United States, Canada, Japan, Germany, Belgium, also with us today. People's Republic of China. We also have a beautiful lady from areas of Manchester. Welcome to Panama. Bueno, señores, observen que el humo que sale de la chimenea nos comprueba a todos que el barco utiliza sus అది motores. పసిఫిక్, అవతల పక్క ఉన్నది పసిఫిక్. అది Benvenuti mis italianos, ఇప్పుడు అది ఇందాక షిప్ ఇప్పుడు నెమ్మదిగా arriba Dolce. బయటికి వెళ్ళిపోతుంది అది. Mi gente hermosa de la tierra, allá en Italia. ¿Ah? Hey, claro que sí. Our vessel breaking inertia right now to exit out to the ocean. ఎగ్జిట్లో Vessels require the assistance of the locomotives to make sure right now it doesn't hit the walls. Miren ahora mismo cómo las locomotoras ayudan al barco a permanecer en el centro de la vía para evitar que toque los muros laterales. యా, చాలా దగ్గరికి వచ్చింది ఇది. ఇప్పుడు చూసారా, ఇది ఇక్కడ కూడా, ఇక్కడ వాటర్ కూడా సేమ్ లెవెల్కి వస్తుంది కదా. అది ఇది అంతా అయిన తర్వాత అప్పుడు ఇంకో షిప్ని మళ్ళీ ఈ పక్క కూడా తీసుకొస్తారు. సో ఇక్కడ ఇంకా అసలు ఎంత టైం వరకు ఉంచుతారో తెలియదు. యాక్చువల్గా 6 వరకు అన్నారు. 6 తర్వాత 4:20 అయింది, ఇంకా చాలా టైం ఉంది. సో ఐ విల్ బీ హియర్ ఫర్ సమ్ టైమ్. సో అది టార్మ్. Aquellos que se unen a nosotros, bueno, tranquilos. Viene otra embarcación más a nuestra derecha. Así que también acá en el mirador de color gris al extremo derecho pueden observar la operación. Well, for those of you just joining us, we have another vessel that will be coming in to our right from the lake. So those of you right now with us, well, shortly now, we're going to see another vessel entering the locks. Miren a la derecha, allá en el oeste. Ahí está entrando un buque que transporta carga flamable. There's to our right on the far side. We have a vessel that transports flammable goods entering the far lane. వాళ్ళ కామెంటరీలో ఆ షిప్లో ఏముంటుంది, వాళ్ళు ఏం తీసుకొస్తున్నారు అవి కూడా చెప్తున్నారు. ఇందాక వెళ్ళిన షిప్లో కార్లు ఉన్నాయండి, ఎన్నో కార్లు చెప్పేటట్టు, ఎన్ని వేల కార్లు. కానీ ఇప్పుడు దీంట్లోనూ ఈ ఫ్లామబుల్ ఆయిల్స్ ఇలాంటివి ఏవో వస్తున్నాయంట. మరి ఏ కంట్రీ నుంచి వస్తుందో తెలియదు, ఇది ఇంకాను నేను సరిగ్గా వినలేదు. సో ఇవన్నీ కూడా చాలా, అది చెప్పాను కదా, ఒక షిప్ క్రాస్ చేయాలంటే వాళ్ళు $1,00,000, $140,000 వీళ్ళకి పనామా కెనాల్ అథారిటీకి ఫీజు కట్టాలి. అంటే దగ్గర 80 లక్షలు, ₹1 కోటి, 1.5 కోటి, 3 కోట్లు, 4 కోట్లు కూడా అవుతుంటాయి. సో అది ఇప్పుడు అక్కడ చూడండి, ఆ పక్కనేమో 2 చిన్న టగ్ బోట్లు ఉన్నాయి కదా, అవి దాని ఏమంటే యాక్చువల్లీ యాంకర్ బోట్స్ ఏవో అవి లాక్ వస్తాయన్నమాట. ఎందుకంటే ఈ షిప్ని కెనాల్ గోడలకి తగలకుండా, అంటే ఒక్కసారిగా గోడ తగిలిందంటే వీళ్ళు 100 సంవత్సరాల క్రితం కట్టారు ఇది ఈ పనామా కెనాల్ మొత్తం అటాచ్ అయిపోద్ది. కొంచెం షిప్ చాలా బరువు ఉంటుంది కదా. సో అందు గురించి అటు 2 ఇటు 2 అవి యాంకరింగ్ చేసి అది నెమ్మదిగా వాటిని డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్ళి అప్పుడు
గోడలకు తగలకుండా నెమ్మదిగా అలా తీసుకెళ్ళి అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అక్కడ చూపిస్తాను ఆ లాక్ ఉంటుంది, ఇదిగో అక్కడ ఆ లాక్ దగ్గర తీసుకెళ్తుంది. ఆ తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు ఏముందంటే ఆ అవతల కెనాల్లో ఉన్న వాటర్ని డౌన్ చేస్తారు షిప్ ఉండగానే. అప్పుడు షిప్ అలా మనం చూస్తుండగానే కిందకి వెళ్ళిపోద్ది వాటర్ తగ్గడం వల్ల. అప్పుడు ఆ లాక్ అప్పుడు లాక్ ఓపెన్ చేసి నెమ్మదిగా దాన్ని అలాగా అందులోంచి అలా పంపుతారు అన్నమాట. ఆ పక్కన ఉన్నది పసిఫిక్. ఇప్పుడు ఆ పసిఫిక్ వాటర్ లేదు. Right now we're going to wait for the locomotives on the far side to assist the vessel in entering the upper lock chamber. They're also going to coil on the cable so the vessel can stop completely, and then we'll proceed in closing the gates behind it so we can begin the descending process. El barco entrando a nuestra derecha en la vía lejana, las locomotoras ahí van a guiar a la embarcación, van a tensar sus cables para que el barco se detenga. Cerramos las compuertas de atrás e iniciamos el proceso de descenso. Así que será continuo para todos aquellos que deseen ver la operación. Vean la hora. Última presentación de la película a las 5:15. Así aprovechan mejor su tiempo. Right now, ladies and gentlemen, use your time wisely. Observe the vessel to our right entering the far lane. Do the whole process. And we have our final IMAX movie presentation that will begin at 5:15 this afternoon. Final IMAX movie presentation will begin at 5:15. Okay, 5:15. Right now, let's observe the vessel entering to our right on the far lane. Okay. Así que vamos a aprovechar el barco que está entrando a nuestra derecha en la vía lejana. Y tenemos la última presentación de la película iniciando a las 5:15 de la tarde. అయ్యో అక్కడికి వెళ్ళిన తర్వాత షిప్ వెళ్ళిపోకుండా అవి మళ్ళీ ఆ యాంకర్ బోర్డులు మళ్ళీ వెనక్కి వెళ్తున్నాయి చూడండి. వెనక్కి వెళ్ళి షిప్ని లాగుతుంది అనమాట. అంటే ముందుకు పోకుండా వెళ్ళి అది ఎందుకంటే అక్కడ అదొంది లాక్ ఉంది కదా గేటు, ఆ గేట్ని గుద్దుకోకుండా ఇవి అలా మెయింటైన్ చేస్తాయి. వెళ్ళి అక్కడికి వెళ్ళి నెమ్మదిగా ఎవరే బాబు నువ్వు ఆగు అని అప్పుడు ఆ వాటర్ని మళ్ళీ డౌన్ చేస్తాయి. చూడండి అవతల చూడండి ఎంత పెద్ద షిప్ ఉంది అది. అక్కడ అది అనుకుంటా బిగ్గెస్ట్ షిప్ అది. అంటే అది ఇంకో కెనాల్ అది యాక్చువల్గా. అది కొత్తగా కట్టారు. ఇది ఇప్పుడు మనం చూసేది ఇదంతా కూడా 100 years బ్యాక్ కట్టింది. అది కొత్తగా కట్టింది అవతల ఉన్నది అది అక్కడ అది. సో అంత పెద్ద షిప్పులు దీంట్లోంచి రావు. సో దానికోసం వీళ్ళు కొత్తగా మళ్ళీ వేరే కెనాల్ తవ్వారు. ఇప్పుడు అందులోంచి ఆ షిప్ వెళ్తుంది అనమాట. అది బిల్డింగ్లా ఉంది. బట్ దట్ ఇస్ నాట్ ఏ బిల్డింగ్. NYK అన్నది అది NYK లైన్స్ అచ్చమని అలా చూపిస్తున్నారు. మూవ్ అవుతుంది. అది కూడా షిప్పే. అక్కడ కూడా వెళ్ళి చూడొచ్చు. దాని వేరే టికెట్ మళ్ళాను. కానీ నాకు టైం ఉండదు. ఇంకా 2 days కదా ఉంటాను. టైం ఉండొచ్చు. ఆ షిప్ కూడా వెళ్తుంది. సో అలాగే ఇందాక షిప్ ఇప్పుడు చాలా దూరంగా వెళ్ళిపోయింది. చూడండి ఇందాక షిప్ అది సింగపూర్ షిప్ అనుకున్నాం కదా. అది ఎక్కడికి వెళ్ళిపోయింది అప్పుడు. అది మాథ్యూ షుల్ట్ ఏదో ఉంది సింగపూర్ దగ్గర షిప్. ఇందాక మనం చూసానుగా వచ్చిన షిప్ అలాగా బయటికి పసిఫిక్ సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఆ షిప్ వెళ్ళిన వెంటనే అప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ అక్కడ లాక్ క్లోజ్ చేస్తారు. ఇంకా ఆల్రెడీ లాక్ క్లోజ్ అవుతుంది. క్లోజ్ చేసి ఆ వాటర్ మళ్ళీ వాళ్ళు రేజ్ చేయడం డౌన్ చేయడం మళ్ళీ అయితే చేసుకుంటారు. అన్ని లాక్ క్లోజ్ అవుతుంది. ఇదే సింగపూర్ షిప్ అంతా మనం చూసింది. లాక్ క్లోజ్ అయిపోతుంది. డోర్ క్లోజ్ అయిపోతుంది. ఈ లోపలికి షిప్ ఇది వచ్చింది ఇక్కడికి. ఇది మిస్ అవుతుంది. షిప్ ఆల్రెడీ వచ్చింది మనం ఉన్న చోట. దీని పేరు టామ్ సౌరిన్ అంట. సౌరిన్ వచ్చింది. వెళ్ళిపోయింది ఆ షిప్ లోపలికి, సముద్రంలోకి వెళ్ళిపోయింది పసిఫిక్లోకి. అంటే పసిఫిక్ వెళ్ళిందంటే ఎక్కడికి వెళ్తుంది అది? మేబీ అమెరికా వెళ్ళొచ్చు. సింగపూర్ నుంచి వచ్చింది అటు నుంచి అలాగా దారిలో ఎక్కడెక్కడో చూసుకుని, ఇదంటే సౌత్ అమెరికా చుట్టూ తిరగకుండా ఇవి రావడానికి అనమాట ఇదంతా ఏర్పాట్లు. ఇంకా షిప్ వచ్చింది.
ఇప్పుడు షిప్ ఇక్కడ ఆగింది. ఇది ఇప్పుడు ఆగిన తర్వాత ఇక్కడ వాటర్ డౌన్ చేస్తారు. అందులో ఆ కాలంలో వాటర్ డౌన్ చేసి ఆల్రెడీ తగ్గుతున్నట్టుంది. There it is. Forum Sovereign makes a complete stop in the upper lock chamber on the west side. అది A vessel that transports flammable goods. ఇది మెక్సికో నుంచి We're వచ్చింది. now going to close the gate. We're going to close the gates on the stern and begin to drain the water. ఇప్పుడు ఏం చేస్తారంటే అది Marco, la ventana se detuvo completamente. Vamos a cerrar las compuertas detrás y nos preparamos para drenar el agua hacia la cámara inferior. అది షిప్ ఇప్పుడు అటు నుంచి వచ్చింది కాబట్టి అప్పుడు ఆ బ్యాక్ ఉన్న గేట్లు క్లోజ్ చేస్తారంటే ఆ వాటర్ ఇటు రాకుండా. అలాగే ఇక్కడ లాక్ కూడా ఆల్రెడీ క్లోజ్ అయి ఉంది ఇది. సో ఇప్పుడు ఏం ఆ రెండు లాక్ అయిన తర్వాత రెండు లాకుల మధ్యలో ఈ షిప్ ఉంటుంది. అప్పుడు అక్కడ వాటర్ డౌన్ చేస్తారు. సో దట్ ఈస్ వేర్ ఇట్ కేమ్. అక్కడ లాక్ ఉంటుంది, ఆ డోర్ క్లోజ్ చేస్తారు. సో అందులోంచి అంటే అది క్యారిబియన్ సీ, అది కెరేబియన్ సీ అనమాట. అది అంటే మేబీ అట్లాంటిక్ కూడాను. సో అక్కడ నుంచి వచ్చిన ఇంక వాటర్ రాదు ఇటుకి ఈ షిప్ ఇప్పుడు రెండు లాకుల మధ్యలో ఉంటుంది. అప్పుడు వాటర్ డౌన్ చేస్తారు. ఇప్పుడు అలాగే చూడండి, ఇందాక ఈ టగ్ బోట్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ వేరే షిప్కి రెడీ అవుతాయి. సో ఆ షిప్ ఏమో వెళ్ళిపోతుంది అలాగే సముద్రంలోకి. వాళ్ళు ఇది ఒక్కసారి దాటిన తర్వాత అమ్మయ్య అనుకుంటారు. ఎందుకంటే అది చాలా డేంజరస్ ఇదనమాట. షిప్ని ఇలాగ కెనాల్లోంచి అటు పంపడానికి ఇక్కడ లాకులు ధర. సో యాక్చువల్లీ అది కెనాల్. ఈ లాకులు దాటి పంపడం అనేది చాలా టఫెస్ట్ ఇది. సో దానికోసమే కదా వీళ్ళు ₹1 కోటి 80 లక్షలు 2 కోట్లు తీసుకుంటున్నారు ఈ కొంచెం ముక్క దాటడానికి. ఎందుకంటే వాళ్ళు చుట్టూ తిరిగి వెళ్ళడానికి వాళ్ళకి చాలా డబ్బు అవుతుంది. అదే ఇందాక చెప్పాను కదా, ఇంకోటి పెద్ద వెసలని, అది అప్పుడే ఎక్కడికి వెళ్ళిపోయిందండి. అది చాలా పెద్ద వెసలు. అక్కడ కూడా వెళ్ళి తిరిగి చాలా బాగుంటుంది. కానీ మరి టైం ఉంటే రేపు ఎల్లుండి వెళ్తాను. దాంట్లోనే అనుకుంటా కార్లు 7,000 కార్లు ఉన్నాయండి. ఇందాక చెప్పాడు అది 7,000 కార్స్. అది క్యారింగ్. ఎక్కడి నుంచి అది మేబీ కొరియా నుంచి అనమాట. కొరియా నుంచి అక్కడి నుంచి వస్తుంది అది. లేదా చైనా నుంచి కూడా అయి ఉండొచ్చు. అక్కడి నుంచి కార్లను తీసుకుని 7,000 కార్లు అటు పసిఫిక్లోకి వెళ్తుంది. పసిఫిక్లోకి వెళ్ళిందంటే అక్కడికి లాస్ ఏంజలస్ అట్లాగే అక్కడికి వెళ్ళిపోతుంది. అది కూడా చూపిస్తాను మళ్ళీ ఇంకా కొంచెం. ఇప్పుడు ఇవన్నీ కూడా యాంకర్ బోట్లు వెనక్కి వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఇందాక. సో ఇది అక్కడ ఉంది. ఈ షిప్ ఇప్పుడు ఇక్కడ ఉంది. Mira, las voluntades en la vía cercana se dirigen nuevamente hacia la punta norte para recibir al próximo barco que va a entrar aquí por la vía cercana. Electric tow locomotives we see near us here or in front of us right now. Well, they're heading to the far north end to the right to receive the next vessel that will be entering on the near lane, east side of the lock. Both lanes used in the morning hours for the vessels to go up to the levels of the lake. In the afternoon, both lanes are used for the vessels to go back out to sea level. Ambas vías siendo utilizadas para que los barcos suban en horas de la mañana a nivel del lago. Hello. And ambas vías, hi, how you doing? Good?